మినీ ప్రపంచానికి స్వాగతం. ఉపాధి హామీ పథకంలో కృత్రిమ మేధను ఉపయోగించి అందులో జరుగుతున్న అవినీతి అక్రమాలను రూపుమాపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గుంటూరు జిల్లాలో కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అనేక రకాలైన అక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటిని నిరోధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఆ విషయాల గురించి తెలుసుకునేందుకు ఈరోజు నీటి యాజమాన్య సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్ గారి దగ్గరికి రావడం జరిగింది. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. ఈ ఉపాధి హామీ పథకంలో అనేక రకాలైన అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. సహజంగా ఈ నకిలీ మస్తర్లు వేసే విషయంలో కానీ, తర్వాత పనులు విషయంలో కానీ ఇటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. వాటిని నిరోధించడానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధని ప్రవేశపెట్టినట్లుగా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అసలు వివరాలు ఏమిటి సార్? ఏ ఏ అంశాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు తీసుకోబోతున్నారు? అందరికీ నమస్కారం. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ప్రపంచంలోనే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అతిపెద్ద కార్యక్రమం ఇది. సో 2006లో ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా ప్రారంభించినప్పుడు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని 2007 నుంచి అమలు చేస్తున్నాం. సో ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే పథకాన్ని సక్రమంగా కొనసాగించడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి లోటుపాట్లను ఉపయోగించుకొని అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉండడం వాస్తవమే. ముఖ్యంగా మస్తర్ విషయంలో అక్కడక్కడ కొన్ని అవకతవకలు జరిగినట్టు సోషల్ ఆడిట్ ద్వారా బయటికి రావడంతో ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంది దాన్ని కట్టడి చేయడానికి. సో అందులో భాగంగా మొదట ప్రభుత్వం ఈఎంఎంఎస్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది, ఎలక్ట్రానిక్ మస్టర్ మెజర్మెంట్ సిస్టమ్ అనేది. దీని ద్వారా సాంకేతికతను జోడించి మస్టర్ అనే దాన్ని మ్యానిపులేట్ చేయకుండా చాలా చర్యలు తీసుకున్నప్పటికీ అలా పోయిన సంవత్సరము ఫోటో అంటే గ్రూప్ క్యాప్చరింగ్ విధానాన్ని అమలు చేశాము. ఈ గ్రూప్ క్యాప్చరింగ్ విధానంలో కూడా అక్కడక్కడ ఒకే పర్సన్ ఒకటి కంటే ఎక్కువ మస్టర్లో కనిపించడం అనేది అక్కడక్కడ బయటకు వచ్చింది. దాన్ని కూడా చెక్ పెట్టడానికి, అది కూడా అవకాశం లేకుండా చేయడానికి ఈసారి మనము ఒక కొత్త మెథడ్ను తీసుకొచ్చారు. సో అది ఫేషియల్ అథెంటికేషన్, అంటే ముఖ చిత్రం ఆధారంగా కూలీలను గుర్తించేటట్టు కార్యక్రమం. దీన్ని ఫేషియల్ అథెంటికేషన్ అంటారు. సో ఇది ఏఐకి అనుసంధానించబడుతుంది కాబట్టి అక్కడ ఉపాధి హామీలో ఆల్రెడీ జాబ్ కార్డు ఉండి నమోదు చేసుకున్న వేతన జీవులందరి ఫోటోలు ఆల్రెడీ ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే హాజరయ్యారో వాళ్ళ ఫేషియల్ అథెంటికేషన్, వాళ్ళ ముఖ చిత్రాన్ని బట్టి మనము ఒరిజినల్లా కాదనేది కూడా మనకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం గుర్తించవచ్చు. తద్వారా ఈ బోగస్ వేతనదారులను గుర్తించి సక్రమంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ క్షేత్రస్థాయి సిబ్బందికి క్షుణ్ణంగా వీళ్ళకు శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజుతో మొత్తం జిల్లా మొత్తం మీద అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లకి దీనిపైన శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు పనులకు సంబంధించి కూడా కొన్ని నకిలీ పనులు కొన్ని చేసి వాటిని రికార్డ్ చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరి వాటి విషయంలో ఏ రకంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందంటారు? సో చాలా మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా అంటే ఉపాధి హామీ అనేది ఎవరైతే అంటే పని లేని సందర్భాల్లో ఎవరైతే అన్స్కిల్డ్ లేబర్ చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో వారికి సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం ఈ పథకం. సో తద్వారా వాళ్ళకి వేతన భరోసా అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే అది దాంతోపాటుగా నాణ్యమైన పనులు కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఈ పథకం పైన ఉంది, అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు. అయితే ఈ పనులు గుర్తించడంలో కూడా గతంలో కొన్ని పనులను గుర్తించేటప్పుడు సరైనటువంటి కంట్రోలింగ్ మెజర్ లేకపోవడం వల్ల అటు కొన్ని పనులు పదే అంటే రిపిటీషన్ చేసిన పనిని మరీ చేయడం అనేది అక్కడక్కడ నోటీస్కి వచ్చింది. సో దాన్ని కూడా చెక్ పెట్టి దాన్ని కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి జియో ఫెన్సింగ్
జియో ట్యాగింగ్ అనేటువంటి పద్ధతిని కొత్త సాంకేతికతను జోడించింది. దీని ప్రకారము గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా మనము పనిని గుర్తిస్తాం. సో ప్రతి పనికి ఒక ఐడి నెంబర్ క్రియేట్ అవుతుంది. సో అదే ఐడి నెంబర్తోనే మొత్తం ఆ పని ఎప్పుడైనా మీరు పనిని ఆ ఐడి నెంబర్ ద్వారా తనిఖీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది శాటిలైట్ లింక్డ్ కాబట్టి ఆ పనిని డూప్లికేట్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఇదే కాకుండా కొన్ని పనులు మనము అంటే లైనరీగా తీసుకుంటాం, కొన్ని పనులు ఏరియా తీసుకుంటాం. సో దాన్ని జియో ఫెన్సింగ్ ద్వారా గుర్తిస్తాం. అంటే ఒక చెరువును కూడికి తీస్తే ఎంత మేరకు తీస్తారో అనేది ఆ జియో ఫెన్సింగ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏఐకి ఇది టెక్నాలజీతో రిలేటెడ్ కాబట్టి దీన్ని మ్యానిపులేట్ చేయడానికి ఎవరికి అవకాశం ఉండదు. సో తద్వారా మేము ఈ పనుల్లో డూప్లికేషన్ను చెక్ పెట్టడానికి ఈ సాంకేతికతను జోడిస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి దాన్ని కూడా అమలులోకి తీసుకొస్తున్నాం. దానిపైన కూడా క్షేత్రస్థాయిలో టెక్నికల్ అసిస్టెంట్లందరికీ శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే సార్, ఉపాధి హామీ పథకం సహజంగా చెప్పేది ఏంటంటే, ఉపాధి హామీ అంటే ఎండాకాలం ప్రారంభిస్తారు, కాలువల్లో పూడికి తీస్తారు, ఇట్లా ఏదో జరుగుతూ ఉంది. మీరు వచ్చిన తర్వాత దీంట్లో కొంత సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. అంటే ఉపాధి హామీ అంటే కేవలం పని కల్పించడం మాత్రమే కాదు, సంపద సృష్టించడం. అంటే ఏ రకంగా అది సంపద సృష్టించడం అనే పద్ధతి అని అంటారు? సో ఉపాధి హామీ పథకం అనేది వాస్తవానికి మనకు వేతన అంటే ఎవరైతే అట్టడుగు ప్రజలు ఉన్నారో, ముఖ్యంగా పని లేని సమయంలో వాళ్ళు పని కల్పించి ఆర్థికంగా భరోసా ఇవ్వడం అనేది బేసిక్గా దాని లక్ష్యం అయితే కేవలం దానికోసమే ఉపాధి హామీ పథకాన్ని పరిమితం చేయలేదు. సో దీని ద్వారా ప్రజలకు ఒక సుస్థిరమైనటువంటి ఆస్తుల కల్పన అనేది కూడా ప్యారలల్గా జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. సో అందులో భాగంగా ఒకవైపు ప్రజలకి అంటే కూలీలకు పని కల్పిస్తూనే మరోవైపు ఉత్పాదకను పెంచేటువంటి ఆస్తుల్ని, అది సామాజికంగా కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా కావచ్చు. ఉదాహరణకి సామాజికంగా తీసుకుంటే గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం ద్వారా, లేదా కల్వర్ట్లు కట్టడం ద్వారా, లేదా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అంటే రహదారి సౌకర్యం లేని గ్రామాలకు రహదారిని ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ విధంగా సామాజికంగా విలువైనటువంటి పనులు కూడా చేపట్టడం జరుగుతోంది. ఇకపోతే వ్యక్తిగతంగా చిన్న సన్నకారు రైతుల్ని వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడంలో భాగంగా హార్టికల్చర్, ముఖ్యంగా పండ్ల తోటల పెంపకాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గత సంవత్సరం కేవలం 200 ఎకరాలు మాత్రమే చేశారు. బట్ ఈసారి దాన్ని మనం 1000 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నాము. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 300-350 ఎకరాలు గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ రైతులు ఉపాధి హామీ ఈ హార్టికల్చర్కి అంటే చిన్న సన్నకారు రైతులు, భూమి తక్కువ ఉన్నటువంటి రైతులు చాలామంది ఎందుకో అంటే ఉత్సాహం చూపడం లేదు. సో దానికి కారణాలు ఏవైనా కానీ వాళ్ళలో చైతన్యం తీసుకుని వచ్చి ఎక్కువ మంది రైతులకు ఈ పండ్లు పూల తోటల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చే విధంగా కూడా మనము ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇవి కాకుండా మనము గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి మురుగునీటి పారుదల అనేది పెద్ద సమస్య, శానిటేషన్, పారిశుద్ధ్యం. సో ఇక్కడ గ్రామ పంచాయతీలు తలకు మించిన భారమైంది ఈరోజు పారిశుద్ధ్యం నిర్వహించడం. ఈ శానిటేషన్ కార్యక్రమాన్ని మరింతగా మెరుగుపరచడానికి మేము 2 రకాల పద్ధతులు, ఒకటి ఇండివిజువల్ దాన్ని ఏమంటారు కంపోస్ట్ బిట్, ఇండివిజువల్ సోక్ బిట్స్. ఇండివిజువల్ సోక్ బిట్ అంటే ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది 6,000 రూపాయలతో ఇస్తున్నాము. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడైతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదో అటువంటి చోట్ల కాలనీల్లో పర్టికులర్గా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. సో దీనికి ఎవరైనా అర్హత కావాల్సినటువంటి వాళ్ళు సంబంధిత ఫీడర్ సెంటర్లు కానీ సంబంధిత గ్రామ పంచాయతీని కానీ మీరు సంప్రదిస్తే మీకు ఆ పని మంజూరు చేసి చేయడం జరుగుతుంది. తద్వారా ఆ ఇంట్లో ఉన్నటువంటి మురుగు రోడ్డు మీదకి వచ్చి పారిశుద్ధ్యం సమస్య క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ మురుగుని ఈ సోక్ పిట్లోకి పంపడం ద్వారా అటు అది ఫిల్టర్ అయి భూగర్భ జలాలుగా మారుతుంది. రెండోది మనకు పారిశుద్ధ్య సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇదొకటి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మేము మ్యాజిక్ డ్రైన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మన గౌరవ కమిషనర్ గారు ప్రవేశపెట్టారు. దీన్ని ప్రయోగాత్మకంగా పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లా నందిగామలో చేయడం జరిగింది, సోమవారం అనేటువంటి గ్రామంలో. సో ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది మనకున్నటువంటి సాంప్రదాయ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఆర్డబ్ల్యూఎస్ శాఖ వాళ్ళు చేస్తారు, దానికి ఒక 100 మీటర్లకి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
అదే మ్యాజిక్ డ్రైన్ ద్వారా అయితే కేవలం 60,000 రూపాయలతో మనం పూర్తి చేయొచ్చు. అయితే ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే దీన్ని ప్రస్తుతానికి మేము ప్రయోగాత్మకంగా కొలకలూరు గ్రామంలో గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రులు వారి యొక్క చొరవతో ఈరోజు బీసీ కాలనీలో ప్రారంభించాము. సో అది ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత దీన్ని అవసరమైన ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మేము ముందుకెళ్తున్నాం. సో ఈ రకంగా ఉపాధి హామీ అంటే కేవలము పని కల్పించడమే కాదు, పనితో పాటు ఆస్తులు కూడా కల్పించాలా, ప్రజలకు పనికొచ్చేటువంటి అది సామాజికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఆస్తులు కల్పించే దిశగా కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అంటే రైతులకు సంబంధించి ఉపాధి హామీలు ఇప్పుడు హార్టికల్చర్ అని చెప్పారు, ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారు? రైతులకు సంబంధించి ప్రధానంగా మేము చేస్తున్నటువంటిది ఇది హార్టికల్చర్ కాకుండా రైతుల పొలాల్లో వ్యక్తిగతంగా ఫారం పాండ్లు అనే కాన్సెప్ట్ కూడా మేము టేకప్ చేస్తున్నాం. ఇది ఫారం పాండ్లు అనేది ప్రజలకు కొద్దిగా అవగాహన తక్కువగా ఉంది ఇక్కడ. సో ఎందుకంటే విలువైన భూములు కాబట్టి ఫారం పాండ్లు చేసుకుంటే భూమి నష్టపోతాం అనేటువంటి ఒక అపోహ ఉంది. అది నిజంగా చెప్పాలంటే చాలా తప్పని నేను భావిస్తున్నా. ఎందుకంటే మేము ఫారం పాండ్కి తీసుకునేది మహా అంటే ఒక 1.5 నుంచి 3 సెంట్ల స్థలము తీసుకుంటాము. ఒక రైతుకు ఎకరం ఉంటే ఒక ఫారం పాండ్ తీసుకోవడం ద్వారా అందులో వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని నిల్వ చేసుకొని ఆ నీటితో చిన్న చిన్న పంటలు సాగు చేసుకోవచ్చు. అందులో నుంచి మందులు పిచికారీ చేయడానికి కానీ, పశువులకు నీటి సౌకర్యం కానీ, లేదా భూగర్భ జలాలు పెంచడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా ఉపాధి హామీ పథకం కింద ఫ్రీగా ఇస్తున్నాం. 100% సబ్సిడీ ఇచ్చేటువంటి పథకం. సో కాబట్టి రైతులు దీన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే ఈ ఫారం పాండ్లు అనేటువంటిది వ్యక్తిగతంగా చిన్న సన్నకారు రైతులకు ఎకరాకు 1 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అందులో 5x5 నుంచి 20x20 దాకా 4 రకాల నమూనాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ రైతు యొక్క విస్తీర్ణాన్ని బట్టి మేము అది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మనము జిల్లా వ్యాప్తంగా 350 ఫారం పాండ్లు పూర్తి చేసాము. మనకి ఈ సంవత్సరం 1500 లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. సో దాన్ని టార్గెట్ను ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. ఈ పాడి పశువులకు సంబంధించి గోశాల నిర్మాణం జరుగుతుంది, వాటి పరిస్థితి ఎట్లా ఉంది సార్? సో ఇకపోతే ముఖ్యంగా గుంటూరు జిల్లా చూస్తే వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమ కూడా బాగా వృద్ధి చెందింది. ఇక్కడ ప్రతి గ్రామంలోనూ పాడి పశువులు అనేవి విస్తృతంగా ఉన్నాయి. సో ఉపాధి హామీ పథకాన్ని వీళ్ళకు కూడా అనుసంధానం చేయాలని చెప్పేసి, వాళ్ళు కూడా ఈ పథకంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి 2 కార్యక్రమాల్లో టేకప్ చేశాం. ఒకటేంటంటే ముఖ్యంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకంగా ఈ క్యాటిల్ షెడ్స్ అంటే మినీ గోకులం అనేటువంటి ఒక కొత్త అసెట్ని రైతులకు ఇస్తున్నారు. సో ఇదేంటంటే పశువులకు కూడా మనము ఒక రక్షణ కల్పించాలి. పశువులు కూడా మనమైతే ఏ విధంగా ఒక మంచి ఇంట్లో ఉంటామో అదేవిధంగా పశువులకు కూడా ఒక ఇల్లు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము గత సంవత్సరం నుంచి. గత సంవత్సరం దాదాపు 265 మందికి ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఇంకా 100 మంది వివిధ దశల్లో ఉన్నారు. ఈ సంవత్సరం 256 మందికి మనము లక్ష్యంగా పెట్టుకున్నాము. సో వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం గత సంవత్సరం బాగా విజయవంతమైంది. ఎక్కువ మంది రైతులు కూడా దీన్ని సంతోషం కూడా వ్యక్తం చేశారు. దీన్ని కొనసాగించాలని చెప్పేసి మన ప్రభుత్వం వారు భావిస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఒక వార్త చదివామండి, అంటే 2-3 రోజుల క్రితం, ఏదైతే పాత ఉపాధి హామీకి సంబంధించి బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం ఏదో చెల్లింపులు కసరత్తు చేస్తుందని అంటున్నారు. అది ఎంతవరకు? సో మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు 2014 నుంచి 2018 కాలంలో అప్పుడు వెటనరీ అంటే మన పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా చాలామంది రైతులు మినీ గోకులాల కింద షెడ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది. సో అయితే చాలామందికి కొంతమంది కట్టుకున్నా కూడా బిల్లులు చెల్లించలేదు అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తర్వాత ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని తర్వాత వచ్చిన ప్రభుత్వము ఈ సబ్జెక్ట్ కంప్లీట్గా ఉపాధి హామీ పథకం కింద తీసుకొచ్చింది. దానికి సంబంధించిన రికార్డు యావత్తు సంబంధిత ఎంపీడీఓలు ప్రోగ్రామ్ ఆఫీసర్లకు స్వాధీనం చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది అప్పుడు పనిచేసిన సిబ్బంది వెళ్ళిపోవడం వల్ల కొన్ని రికార్డ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కొంతమంది పేమెంట్ జరగలేదు. అయితే ఎవరికైతే రికార్డు పక్కాగా ఉందో వారందరికీ చెల్లించడానికి ఇటీవలే ప్రభుత్వము
ఆ పనులను ఏవైతే ఆ పూర్తి అయినట్టు ఆ పనులన్నింటినీ తిరిగి లైవ్లోకి తీసుకొచ్చింది గౌరవ మన జిల్లా మంత్రి గారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవ తీసుకొని దాదాపు 170 కోట్ల విలువైనటువంటి ఆ పాత బిల్లులు చెల్లించడానికి మాకు మరొకసారి అవకాశం కల్పించారు. ఈరోజు జిల్లా మొత్తం ఆ పని మీదే ఉన్నాం. ఇప్పటికే 70% దాదాపు మనకు 6,200 పనులు ఆ రకంగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి 4,90,00,000 రూపాయలు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. బహుశా సోమవారం నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని భావిస్తున్నాం. ఇదండి ఈ ఉపాధి హామీ పథకంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశం, తర్వాత జరుగుతున్న పనులు, ఉపాధి హామీ ద్వారా సంపద సృష్టించే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో దానికి సంబంధించిన వివరాలు, అదే రకంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సౌజన్యంతో ఏదైతే పాత పనులు 2014 నుంచి 18 వరకు గోకులాలు నిర్మించి ఇంకా నిధులు జమ కాలేదో వారికి కూడా తిరిగి నిధులు జమ చేసే కార్యక్రమం జరుగుతుందని మన నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శంకర్ గారు వివరించడం జరిగింది. చాలా కృతజ్ఞతలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ.